హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బాడీలోని వేడిని తగ్గించే పుచ్చకాయ గ్రేప్ జ్యూస్, వాటర్ మెలన్ గ్రేప్ జ్యూస్ అండి. ఈరోజండి ఇద్దరు మనుషుల కోసము వాటర్ మెలన్ గ్రేప్ జ్యూస్, అదేనండి పుచ్చకాయ ద్రాక్ష జ్యూస్. ఇది బాడీలోని వేడిని తక్షణమే తగ్గించేస్తుంది. దీనికోసం నేను ఒక పెద్ద ముక్క వాటర్ మెలన్ తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఆ తర్వాత కడిగి ఉంచుకున్న గుప్పెడు ద్రాక్ష పళ్ళను కూడా వేసుకోవాలి. దీనికోసం అండి మనము కేవలము గ్రీన్ కలర్ ద్రాక్ష పళ్ళనే యూజ్ చేయాలి. అలాగే చిటికెడు చాట్ మసాలాను వేసి, మీకు నచ్చిన ఏ కంపెనీ అయినా పర్వాలేదు, నేనైతే లయన్ కంపెనీది తేనె 2 స్పూన్లు వేసుకోవాలి. తేనెనండి మీకు నచ్చిన కంపెనీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనము ఒక హాఫ్ తరిగిన నిమ్మకాయ పిండేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఐస్ క్యూబ్స్ అండి, ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఆ తర్వాతనండి మనం ఆల్రెడీ పుచ్చకాయలో గింజలను తీసేసుకోవటం వలన ఇక మనము దీనిని ఎలాంటి ఫిల్టర్ చేయనవసరం లేదు జ్యూస్ అయిన తర్వాత. సో ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో మూత పెట్టేసుకొని దీన్నంతా జ్యూస్గా చేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న ఈ జ్యూస్ నుండి మనము బౌల్లోకి వేసుకునే ముందుగానే నానేసి పెట్టుకున్న సబ్జా గింజలను ఒక 2 స్పూన్లు వేసుకొని, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న వాటర్ మెలన్ గ్రేప్ జ్యూస్ను వేసుకోవాలి. ఆ తర్వాత ఈ సబ్జా గింజలు, వాటర్ మెలన్, గ్రేప్ జ్యూస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ జ్యూస్ నండి మనం ఇక సర్వింగ్ గ్లాసెస్లోకి వేసుకునే ముందు మరొకసారి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పుచ్చకాయ ద్రాక్ష జ్యూస్ను వేసి కొద్దిగా మరి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని, మరొకసారి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలను వేసుకొని, ఆ తర్వాత కడిగిన ఫ్రెష్ పుదీనాతోటి
డెకరేట్ చేసుకొని మరొకసారి అండి 1 స్పూను తేనెను వేసేసుకొని ఈ జ్యూస్ మనము తీసుకోవటం వలన తక్షణమే శక్తి రావడంతో పాటు బాడీలోని వేడి కూడా మనకు తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వాటర్ మెలాన్ గ్రేప్ జ్యూస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.